దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఐక్యత అహరోను తల మీద నుంచి, గడ్డం మీద నుంచి అంగీల అంచు వరకు దిగజారినటువంటిది. అంటే ఎప్పుడైతే నువ్వు ఐక్యతను ప్రేమిస్తావో నీ ద్వారా దేవుని యొక్క కార్యాలు అన్ని చోటకు స్ప్రెడ్ అయిపోతాయండి. అన్ని చోటకు స్ప్రెడ్ అయిపోతాయి. మిగిలిపోయింది అనేటువంటిది ఉండదు, ఇక్కడ రాలేదే అనేటువంటిది ఉండదు. ఇట్ విల్ ఎంటర్ ఇంటూ డిఫరెంట్ ఏరియాస్. ఐక్యత లేకుండా నువ్వు ప్రార్థన చేసినా, ఐక్యత లేకుండా అభిషేకం ఉందని నువ్వు భావించినా, ఇట్ విల్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్. అది నీ జీవితంలో సరి అయిన ప్రభావాన్ని చూపించదు. అంగీల అంచు వరకు, అంటే ఎడ్జెస్ వరకు వెళ్ళిపోయింది. ఎక్కడ ఉంది, ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని బిడ్డల, ఐక్యత కలిగిన వ్యక్తిని ప్రతి ఏరియాలోనికి దేవుడు తీసుకొని వెళ్ళి వాడుకుంటాడు. ప్రతి ఏరియా అతని ద్వారా దీవించబడుతుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో అంగీల అంచు వరకు. దేవుని బిడ్డలారా, 1 తల నాయకత్వం, 2 ఒక పరిపక్వత గడ్డం, 3వది అంచుల వరకు. దేవుని యొక్క అభిషేకం ఏంటి తెలుసా? స్టేజి పైన మొదలుకొని సైకిల్ స్టాండ్లో ఉంటారు చూసారా? సైకిల్ స్టాండ్లో, చెప్పుల స్టాండ్లో ఉంటారు చూసారా? మన చర్చిలో లేదు. చెప్పుల స్టాండ్ చర్చి బయట ఉంటుంది. అక్కడ ఎవరున్నా అక్కడి వరకు ప్రవహిస్తుంది. సంఘంలో ఐక్యత ఉంటే ఇట్ విల్ ఫ్లో, ఎక్కడి నుంచి టాప్ టు బాటమ్. దేవుని బిడలారా, అందుకే ప్రార్థనలో ఏక మనసుతో ఉండండి. ఇట్ విల్ ఫ్లో టు యూ. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి దిగి వస్తుంది. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో, ఏక మనసు ఎక్కడైతే ఉంటుందో ప్రతి ఏరియాలోనికి. చాలా సందర్భాల్లో నేను చెప్పుల స్టాండ్లో ఉన్నాను, నేను సైకిల్ స్టాండ్లో, నేను కిచెన్లో ఉన్నానే. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ వన్ నేచర్, నేను దేవుని గణపరుస్తున్నా, నా యొక్క పని ద్వారా దేవుని గణపరుస్తున్నా, నేను నా పని ద్వారా దేవునికి దగ్గర అవుతున్నా. సంఘంలో ఇది నేను చెయ్యాలి, నేను చేయకుంటే ఎవరు చేస్తారు? ఇఫ్ యూ కమ్ విత్ స్పిరిట్, ఆ యొక్క ఐక్యతతో ఎప్పుడైతే పని చేస్తావో నువ్వు ఎక్కడున్నా నీ దగ్గరికి వచ్చేస్తుందండి దేవుని యొక్క కార్యాలు. నో నీడ్ టు బీ ఆన్ ద స్టేజ్ పైన ఉన్నప్పుడే కాదు, ఎక్కడ ఉన్నా. అదే ఇక్కడ మాట యొక్క అర్థం. అది తల మీద నుంచి అంగీల అంచు వరకు, ఎడ్జెస్ ఇంక లేదు అన్నంత వరకు వచ్చి అక్కడికి ఆగిపోతుంది పరిశుద్ధాత్మ కార్యాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఐక్యత నీ జీవితంలో పరిశుద్ధాత్మ కార్యాలు విస్తృతంగా జరుగునట్లుగా చేస్తుంది. పరిశుద్ధాత్మ కార్యాలు విస్తృతంగా జరుగునట్లుగా చేస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కడప దగ్గర, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ నేమ్. సో ఒక గ్రామానికి పరిచర్యకి వెళ్ళాం. 2 రోజుల మీటింగ్ అది. 2 రోజుల మీటింగ్. సో మోస్ట్ కాంట్రవర్షియల్ ప్లేస్ అది. అక్కడ బలులు ఇస్తే, ఆ ప్రాంతంలో బలి ఇస్తే ఆ ఊరిలో ఆ రక్తం అలా పారిపోతుందండి. అంతగా బలులు ఇస్తారు అక్కడ. బలి అనేటువంటిది అక్కడ ఉంటుంది. అలాంటి మీటింగ్, ఆ యొక్క బలి ఇచ్చేటువంటి స్థలం కొండపైన ఉంటుంది. ఆరాధించే వాళ్ళ యొక్క ఆరాధన స్థలం కొండపైన ఉంటుంది. మనం మీటింగ్ పెట్టింది ఆ ఊరిలో పెట్టాం. చాలా దూరం ఉంది దానికి. కానీ నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ప్రతి చోట మీ శక్తి పని చేయాలి. ప్రతి చోట నా ప్రార్థన వింటే చాలా నవ్వుకుంటారు మీరు, ఏంటి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. అట్లా ఉంటుంది. ప్రతి దాన్ని దేవుని నమ్మి అడుగుతాను నేను. సో ఆ రోజు నా ప్రార్థన ఎందుకో, ప్రభువా ప్రతి చోట నీ వాక్యం పని చేయాలి. నేను మర్చిపోయాను, ఆ ఊర్లో అలాంటి జరుగుతాయి అన్నటువంటిది మర్చిపోయి ఐ బిగాన్ టు ప్రే ఫర్ దాట్. అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్లో వాక్య పరిచయం అయిపోయిన తర్వాత మరుసటి రోజు మా ఇంటికి ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన కన్వీనర్ ఉదయాన్నే 9 గంటకల్లా మా ఇంటికి వచ్చేసాడు. ఏం బ్రదర్ ఇంత ఉదయాన్నే వచ్చారు మీరు అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, అన్నా మా ఇంటికి ఉదయాన్నే, నేను ఇప్పుడు 9 గంటలకు వస్తేనే మీరు ఆశ్చర్యపోతున్నారు, తెల్లవారుతుండగానే మా ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అడిగా. ఎవరు ఆ వ్యక్తి? ఎవరైతే ఆ కొండపైన ఉంటారో ఆ పూజారి మా ఇంటికి వచ్చాడు. దేనికి వచ్చాడు అని అడిగా. ఆయన ఆ కొండపై నుంచే వాక్యం విన్నాడు. దేవుడు ఆయనతో స్పష్టంగా మాట్లాడాడంట. ఆయన చీకటి ఇక పోయి తెల్లవారుతుండగానే ఆయన ఊర్లోనికి వచ్చాడు. నిన్న ఎక్కడ మీటింగ్ జరిగింది, ఎవరు వాక్యం చెప్పింది, దేని గురించి వాక్యం చెప్పారు, ఇది ఏంటి మొత్తం అడగడానికి నా దగ్గరికి ఉదయాన్నే తెల్లవారుతుండగానే వచ్చేసాడన్న. ఆయన అంటాడంట, రాత్రంతా దేవుడు నాతో మాట్లాడాడు. నా ప్రార్థన ఏంటి, గ్రౌండే కాదు, ప్రతి చోట ఎక్కడెక్కడ ఈ వాక్యం వినబడుతుందో మైక్ ద్వారా కొండపైన ఉండేటువంటి వ్యక్తి వింటే పరిశుద్ధాత్మదేవుడు అక్కడికి వెళ్ళాడండి. అక్కడ పని చేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే తల మీదే కాదు, అంచు వరకు వెళతాడు. ఎంతవరకు వెళ్ళగలడో పరిశుద్ధాత్మదేవుడు అంతవరకు వెళతాడు. వెళ్ళి అక్కడ కార్యాన్ని జరిగిస్తాడు.
నీ జీవితంలో ఒక్క ఏరియాలోనే కాదు పనిచేసేటువంటిది పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఏరియాలో పనిచేస్తాడు. నమ్మిన వారు ఆమేనంటారు. నీ కుటుంబంలో ప్రతి ఏరియాలో పనిచేయాలి పరిశుద్ధాత్మదేవుడు. నీ కుటుంబ జీవితంలో ప్రతి చోట పనిచేయాలి. అది భార్యాభర్తల సంబంధమా, పిల్లల పెంపకమా, ఆర్థిక ఇబ్బందుల, లేకపోతే ఉద్యోగమా, ఒక ఛాలెంజా, ఒక సమస్య, ప్రతి ఏరియాలోనికి ప్రవేశిస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. ఏదో కేవలం చర్చి, ఏదో ప్రార్థన సమయంలో మాత్రమే కాదు. ఐక్యత ఎక్కడ ఉంటుందో పరిశుద్ధాత్మదేవుడు వెళ్ళిపోతాడు, ఎక్కడైనా కార్యాలు జరిగిస్తాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నీ కుటుంబంలో పరిశుద్ధాత్మ కార్యాలు జరగకపోవడానికి కారణం, యు ఆర్ నాట్ ద పర్సన్ హూ లవ్స్ యూనిటీ. నువ్వు ఆశపడుతున్నావు ఇది జరగాలి, జరగకపోవడానికి నువ్వు విభేదాలు కోరుతున్నావేమో. ఒక్కసారి ఆలోచించి జీవితాన్ని మార్చుకో. అది తల మీద నుండి, గడ్డం మీద నుంచి, అది అంగీల అంచు వరకు దిగుతుంది, ఎండ్ పాయింట్ వరకు టచ్ చేస్తుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో పరిశుద్ధాత్మదేవుడు అక్కడి వరకు పనిచేస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా, దేవా నేను ఐక్యతను కోరుకుంటున్నానా? am I the person who is going to create a disturbance to me? నేను ఒకవేళ విభేదాలు లేదా కొట్లాటలు, మనస్పర్ధలు, విభేదాలు తీసుకొని వచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నానా? నన్ను క్షమించు ప్రభువా, నా జీవితాన్ని మీరు దర్శించండి. సియోను నివాసివైతే ఐక్యతను ప్రేమిస్తావు, ఐక్యంగా ఉండాలని కోరుకుంటావు, ఐక్యతను ఇష్టపడతావు. అది ఎందుకు? అది ఎంతో మేలు. రెండవదిగా అది అభిషేకంతో పోల్చబడింది. మూడో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. చూడండి, 3వ వచనం చదువుదాం. కీర్తనలు 133 3వ. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అతడు నుండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఐక్యత ఎలాంటిది? మొదటిగా చూసాం, ఎంత మేలు, ఎంత మేలు. రెండవదిగా అది అభిషేకంతో పోల్చబడింది, అహరోను మీదకి దిగి వచ్చిన అభిషేకంతో పోల్చబడింది. మూడోదిగా బైబిల్లో వ్రాయబడింది, సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. హెర్మోను అనేటువంటిది పర్వతం అండి. ఆ పర్వతం మీదికి దిగి వచ్చే మంచులాగా ఉంటుందంట, మంచులాగా ఉంటుందంట. మంచు ఎలాంటిది తెలుసా? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ చెట్టు ఎండకు వేడికి అది వాడిపోయి ఉంటుందండి. రాత్రి ఎప్పుడైతే మంచు పడుతుందో ఇట్ విల్ బికమ్ అగైన్ ఎ ఫ్రెష్. దేవుని యొక్క బిడ్డ ఐక్యత కలిగి ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత డిస్టర్బెన్స్, ఎంత ప్రెషర్, ఎంత కార్నర్ చేయబడినా నీవు ఐక్యతను ప్రేమించే వ్యక్తివైతే నీ ద్వారా నీ ఇంటిలో ఒక మంచు ఎఫెక్ట్ తీసుకొని వస్తాను, మంచు ఎఫెక్ట్ తీసుకొని వస్తావు. ఇక్కడ నేను రాసుకున్నటువంటిది ఏంటంటే, ఎండిపోయిన నేలను జీవింపజేసే దైవిక తాకిడి. ఎండిపోయిన నేలను, ఎండిపోయిన చెట్టును, ఎండిపోయిన పరిస్థితులను తాకడానికి దేవుడు పెట్టినటువంటిదే మంచు అండి. దేవుడు పెట్టినటువంటిదే మంచు. ఇట్ ఈస్ నథింగ్ గాడ్స్ విజిటింగ్ ద ఎర్త్. దేవుడు భూమిని దర్శించడమే మంచు. దేవుడు తయారు చేసిన ఒక వ్యవస్థ అది. దేవుడు అంటున్నాడు, ఎవరైతే సియోను నివాసియో అతడు ఐక్యతను ప్రేమిస్తాడు. ఐక్యత కలిగిన వ్యక్తి దగ్గర మంచు అనుభవం ఉంటుంది. అంటే నీవు ఐక్యతను ప్రేమించే వ్యక్తివైతే నీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి నిరాశతో వెళ్ళడు, నీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి నిస్పృహతో వెళ్ళాడు. యూ విల్ రిఫ్రెష్ హిమ్. మంచు ఏ రకంగా ఉంటుంది తెలుసా? మంచు ఏ రకంగా, అంతవరకు వాడిపోయి కుచించుకొని పోయినటువంటి ఆ చెట్టు ఒక్కసారి మళ్ళీ అలా ఓపెన్ అయిపోతుంది, ఫ్రెష్గా మారిపోతుంది, గ్రీన్గా మారిపోతుంది. అగైన్ ఇట్ విల్ అపియరింగ్ యాజ్ ఇఫ్ ఎ న్యూ థింగ్ హ్యాస్ టేకన్ ప్లేస్. ఏదో కొత్తది వచ్చినట్టుగా అది అనుభూతి కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఐక్యత కలిగిన వ్యక్తి ప్రార్థన చేసినా, పరిచర్య చేసినా, ఒక పని చేసినా ఇంకొక వ్యక్తికి ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది, ఒక ప్రేరేపణ కలుగుతుంది. నేను కూడా చేయాలి, నేను కూడా ఈ రకంగా ఉండాలి, నేను కూడా ఈ రకంగా జీవించాలి. ఎస్, ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హూ లవ్స్ ద రైచెస్ యూనిటీ, నువ్వు ఐక్యతను ప్రేమించే వ్యక్తివైతే నీ యొక్క ఇంపాక్ట్, నీ యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది కనపడుతుంది. ఐక్యత లేని వ్యక్తి దగ్గర కూర్చున్నాడా, జీవితంలో వాడిపోవడం ఎక్కువ అయిపోతుంది, డిఫరెన్సెస్ ఎక్కువైపోతాయి, వేరు చేయబడడం ఎక్కువైపోతాయి, మనస్పర్ధలు ఎక్కువైపోతుంది. ఈరోజు ఒక కుటుంబంలో మనస్పర్ధలు తీసుకొని వచ్చావా, దేవుని సియోను నివాసివి కానే కాదు. ఒక ఇద్దరి వ్యక్తుల మధ్య పరిచర్యలో, ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హూ క్రియేట్స్ ఎ డిఫరెన్స్, గుర్తుంచుకో, యు ఆర్ నాట్ గాడ్స్ జయన్. క్రీస్తు ప్రభు యొక్క సియోను నివాసివి కాదు నీవు. దేవుని బిడ్డలారా, ఆ చెట్టుకు ఒక రిఫ్రెష్మెంట్, తెలుగులో ఏ పదం వాడాలనో, దానికి అవసరమైనటువంటి ఒక ఉత్తేజం, ఒక ఉద్దీపం, ఇక ఆ చెట్టులో ఒక తిరిగి ఆ జీవం వచ్చి
ఆ డల్నెస్, ఆ స్లాక్నెస్, ఆ ఎండిపోయిన తత్వం పోవాలంటే మంచు రావాలి, మంచు కురవాలి. దేవుడు అంటున్నాడు, ఎక్కడ ఐక్యతను కోరుకుంటారో, ఐక్యతను ఇష్టపడతారో వారి జీవితంలో మంచు ఏమంట దిగి వస్తుందంట. అండర్లైన్ దట్ వర్డ్. అది హెర్మోను కొండల మీదికి దిగివచ్చు. ఐక్యత ఉన్న చోటికి నీ ద్వారా దేవుని సన్నిధి దిగి వస్తుంది. నమ్మిన వారు ఆమేన్ అంటారు. నీవు ఐక్యతను ప్రేమించే వ్యక్తి అయితే నిన్ను బట్టి దిగి వస్తుంది. ఏంటి? దైవిక సన్నిధి దిగి వస్తుంది, దైవిక కార్యాలు జరుగుతాయి. అందుకే దేవుడు ఆశీర్వాదము శాశ్వత జీవం అచ్చట ఉంటుంది. ఎందుకు తెలుసా? దేవుడు దిగి వస్తాడు అక్కడికి, దేవుని సన్నిధి దిగి వస్తుంది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీవు ఐక్యతను కోరుకుంటున్నావా? విడిపోవడానికి కోరుకుంటున్నావా? ఐక్యతను కోరుతున్నావా? విభేదాలు కోరుతున్నావా? ఇఫ్ యూ ఆర్ ద పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు డివైడ్, దెన్ యు ఆర్ నాట్ ద సోర్స్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుని యొక్క ఛానల్ కాదు నువ్వు, దేవుని యొక్క సాధనం కాదు నువ్వు. అక్కడికి దిగి వస్తుంది. ఎందుకు తెలుసా? హెర్మోను మంచు దిగి వచ్చినట్లుగా ఐక్యత ఉండే చోటికి దేవుని సన్నిధి దిగి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఐక్యత ఎంత ప్రాముఖ్యం తెలుసా? ఎంత ప్రాముఖ్యం? ఒక మాట చెప్తాను. ఇక్కడ గోడ మీరు అందరూ చూస్తున్నారు. ఈ గోడ కట్టక ముందు గోడ ఇక్కడ చూస్తున్నాం, ఒక కట్టబడిన గోడ. కానీ దీనికి ముందు ఒకటి ఉంటుంది. ఈ గోడలో ఉన్నటువంటి ఇటుకలు వేరు, ఇటుకలన్నీ వేరువేరుగా ఉంటాయి, సిమెంట్ వేరుగా ఉంటుంది, ఇసుక వేరుగా ఉంటుంది, నీళ్లు వేరుగా ఉంటాయి. ఇవన్నీ కలిసినందుకే ఒక గోడ వచ్చింది. ఐక్యత అదే ఐక్యత. నిన్ను బట్టి ఇటుకలు కలుసుకోవాలి, ఇసుక కలుసుకోవాలి, సిమెంట్ కలుసుకోవాలి. అన్నీ కలుసుకుంటేనే ఒక స్ట్రక్చర్ రెడీ అవుతుంది. దేవుడు అంటున్నాడు, ఐక్యత ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుంది. అక్కడ ఆశీర్వాదం. ఈ ఇటుకలు వేరుగా ఉన్నాయనుకో, ఇక్కడ మనం ఆరాధించడానికి వీలు కాదు. వేరువేరుగా ఇటుకలు ఉన్నాయనుకున్నాం, ఆరాధించాలి. ఇటుక నేను రాను ధర్నా చేసింది అనుకో, లేదా ఇసుక నేను రాను, సిమెంట్ నేను రాను అని అడ్డం తిరిగింది అనుకుందాం, అంటే పార్లకు తీసుకున్న మళ్ళీ ఎన్నికిపోయింది అనుకుందాం, ఏమవుతుంది? ఏం చేయలేం. అవి లేవు కాబట్టి, ఐక్యంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక బిల్డింగ్ ఏర్పడింది. దేవుని బిడ్డలారా, ఇవి కలిపేటప్పుడు చాలా కష్టం, ఇవన్నీ దగ్గరికి తీసుకురావాలంటే చాలా కష్టం. ఐక్యత కూడా అంతే. ఐక్యత ఏర్పడాలంటే నీ వంతు ప్రయాసను పడితే తప్ప ఐక్యత రాదు. ఐక్యత అంటే ఏదో ప్రార్థన చేసి ప్రభువా మమ్మల్ని అందరినీ కలుసు యేసు నామమున అడుగుచునంటే ఏం జరగదు. నువ్వు చేసే పని నువ్వు చేయాలి. ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, ఐక్యతను చంపేటువంటి 5 విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. ఐ మెన్షన్ దట్. వాటిని నేను వివరించను కానీ ఐ విల్ మెన్షన్ దట్. దాని గురించి చెబుతాను నేను. నెంబర్ 1, ఐక్యతను దెబ్బతీసేటువంటిది ఏంటి తెలుసా? అహంకారం. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిలో అహంకారం ఎప్పుడైతే వస్తుందో, నేను నాది అనేటువంటిది ఎప్పుడైతే వచ్చేస్తుందో అయిపోయింది. అక్కడ నుంచి ప్రారంభమవుతుంది సాతాను పడగొట్టడం. నీవు లేకపోతే, నువ్వు చేయకపోతే, నువ్వు ఆలోచించకపోతే, నువ్వు డబ్బు ఇవ్వకపోతే, నువ్వు ఖర్చు పెట్టకపోతే, నువ్వు సహాయం చేయకపోతే, నువ్వు చదివించకపోతే, నువ్వు పని చేయకపోతే, నువ్వు పెంచకపోతే, అక్కడి నుంచి ప్రారంభం. అహంకారం గుర్తుంచుకోండి, అది యూనిటీ కిల్లర్. అది ఐక్యతను దెబ్బతీస్తుంది. అహంకారం మన జీవితాలు అస్సలు ఉండకూడదు. అందుకే బైబిల్లో వ్రాయబడింది, అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు. ఎందుకు తెలుసా? ఇట్ ఈస్ అగెయిన్స్ట్ గాడ్స్ నేచర్. దేవుని యొక్క స్వభావానికి విరుద్ధం అది. రెండవదిగా, ఒకటి అహంకారం. రెండవదిగా, ఒకరిపైన నింద వేయడం అది చాలా ఐక్యతను దెబ్బతీస్తుంది. సులువుగా నింద వేయచ్చు. చెయ్యకున్నా చేశాడు, చెప్పకున్నా చెప్పినారు, వినకున్నా విన్నారు. ఇలాంటి ఎప్పుడైతే ఒక వ్యక్తి పైన నింద వేస్తామో, దట్ ఈస్ ద సెకండ్ ఏరియా వేర్ యు ఆర్ గోయింగ్ టు డెస్ట్రాయ్ ద యూనిటీ. ఇద్దరిని చెడగొట్టడానికి ఒక నింద వేయడం చాలా ఈజీ. ఉండదాడా కానీ ఒక నింద ద్వారా నువ్వు ఏం చేస్తావు తెలుసా? ఐక్యతను దెబ్బతీస్తావు. దేవుని బిడ్డలారా, సహోదరులుగా, ఒక కుటుంబముగా, ఒక పరిచర్యగా, ఒక సంఘముగా, ఒక దేవుని బిడ్డ గుంపుగా మనం ఏ రకంగా ఉండాలి తెలుసా? ఇతరులపైన నింద వేయడం అనేటువంటిది చాలా 1-2 సార్లు ఆలోచించు. ఒకరిపైన ఒకటి చెబుతున్నావా? బైబిల్లో ఒక మాట ఉంది, ఏమి విత్తుతావో అదే పంట కోస్తాం. జాగ్రత్త. ఏంటి తెలుసా? నేను విత్తేది ఒక విత్తనం విత్తితే నేను కోసేది పంట. నేను ఒక్క నింద వేస్తే దాని ద్వారా నాకు చాలా నిందలు వస్తాయి. ఒక తప్పుడు పని నేను చేస్తే
దాని ద్వారా నాకు వచ్చేవి చాలా తప్పుడు పనులు. ఒక ఐక్యత నేను చెడగొడితే నాకు వచ్చేటువంటిది చాలా చాలా రకాలైనటువంటి డిస్టర్బెన్స్. అందుకే జాగ్రత్త. ఒకటి, ఐక్యతను దెబ్బతీసేవి అహంకారం, గర్వం, నేను అనేటువంటిది. రెండవదిగా నీ జీవితంలో ఇతరులపైన నింద వేయడం, లేనిపోర్లి లేని వార్తలు పుట్టించడం, గాసిప్, దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఏ డిస్ట్రక్షన్ టు ద యూనిటీ. మూడవదిగా క్షమించలేని హృదయం. క్షమించలేని హృదయం. ఒకరు తప్పు చేశారా, నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పారా, వెంటనే క్షమించు. నువ్వు తప్పు చేస్తే నువ్వు సారీ చెప్తే అంత సులువు అనుకున్నావా? ఇంత గాయం చేసి అది యూనిటీని దెబ్బతీస్తుంది, ఐక్యతను దెబ్బతీస్తుంది. మన జీవితాల్లో ప్రభు మనల్ని క్షమించకపోతే భూలోకంలో ఉండేవాళ్ళం అండి? ఈరోజు ఉండేవాళ్ళమా? మన పాపాలన్నింటికి దేవుడు లెక్కగట్టి దేవుడు మన పైన ఆయన శిక్షను తీసుకొని వస్తే, బైబిల్లో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అండి, అననీయ సప్పీరా ఒక్కసారి అబద్ధం ఆడరండి, ఒకే ఒకసారి. మీరు ఇంతకే అమ్మిద్దిరా? వాళ్ళు అన్నారు ఇంతకే అమ్మేశాం. మేము వాళ్ళు అమ్మింది చాలా ఎక్కువకు దాచిపెట్టుకొని కొంత దేవుని దగ్గరికి వచ్చి ఎంతగా మేసావా అంటే ఇంతగా మేసారన్నారు. ఒక్క అబద్ధానికి చచ్చిపోయారండి. మనం ఎన్ని అబద్ధాలు ఆడింటామో, అబద్ధాలు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నామేమో. మనం ఎన్ని ఈ పాటికి ఎక్కడ ఉండాలి మనం? కానీ దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. కానీ నీ ఎదురుకు ఒక వ్యక్తి వచ్చి సారీ అని చెప్తే క్షమించలేకపోతున్నావా? అలాగైతే నువ్వు సియోను నివాసివి కాదు. ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ ఆఫ్ జయాన్, కంపల్సర్లీ యు మస్ట్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్ దెమ్. వారిని క్షమించు, వారు చేసిన తప్పును మర్చిపో. అదే ఐక్యతకు చిహ్నం. ఐక్యత కలిగిన వ్యక్తి క్షమించే హృదయం కలిగి ఉంటాడు, క్షమించనటువంటి హృదయం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో ఉందా? పరీక్షించుకుందాం. ఆశీర్వాదము శాశ్వత జీవం అచ్చట ఉంటుంది. క్షమించే వారి దగ్గరే ఆశీర్వాదం శాశ్వత జీవం ఉంటుంది. అచ్చట ఉండవాలని దేవుడు కోరుచున్నాడు. ఎచ్చట? ఐక్యతను ప్రేమించి ఐక్యతను కోరుకుంటే. ఒకటి, అసూయ అనేటువంటిది అహంకారం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ యూనిటీ కిల్లర్, ఐక్యతను చంపుతుంది. రెండవదిగా నింద వేయడం. మూడవదిగా ఖచ్చితంగా క్షమించరాని హృదయం. నాలుగవదిగా ఒక వ్యక్తి పైన అసూయ. ఒక పైకి వచ్చారా, అసూయతో నింపబడతాం. ఐ కాల్ ఇట్ యాజ్ ఐ ఆఫ్ జెలసీ. ఎవరైనా పైకి వచ్చారా, ఏంటి ఇంత పైకి వచ్చారా, ఇంతగా ఉందా, ఇంతగా దీవించబడుతున్నారా? ఇఫ్ యూ ఆర్ అ పర్సన్ ఆఫ్ ఐ ఆఫ్ జెలసీ, అసూయ కలిగినటువంటి వ్యక్తి అయితే, నీ బంధువుల్లో నీ ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా దీవించబడుతున్నారా, డోంట్ ఫిల్ విత్ జెలసీ. అసూయ చేత నింపబడకు. ఐ డోంట్ నో వై గాడ్ గేవ్ దిస్ మెసేజ్. నాకు తెలీదు. ఈరోజు సాయంత్రం యూత్ మీటింగ్ అయిన తర్వాత నేను దేవుని దగ్గర కూర్చున్నానండి. ప్రభా, నీ సందేశం నాకు దేవుడిచ్చిన సందేశాన్ని చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, అసూయ నీ జీవితంలో ఉన్నట్లయితే యు ఆర్ ద కిల్లర్ ఆఫ్ యూనిటీ. ఓర్వలేని తరం. ఎవరైనా ఎక్కువ పని చేశారా, ఓర్వలేకుండా పోతారు. ఎవరైనా నీకంటే బాగా పని చేశారా, నీకంటే బాగా ఏదైనా ఉంచుకోండి అక్కడ. డోంట్ ఫిల్ విత్ జెలసీ. యేసుప్రభు అంటాడు శిష్యులను చూచి, పేతురు అబద్ధాలు చెప్పిన వ్యక్తి, పేతురు యేసుప్రభుని ఎరగనని వ్యక్తిని, ఆ వ్యక్తిని చూసి యేసుప్రభు అంటాడు, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేయాలంటాడు. ఏంటి ప్రభువా, నువ్వు కదా గొప్ప కార్యాలు చేయాల్సింది, నీకంటే గొప్ప కార్యాలు. దేవుళ్ళు అసూయ లేదు. అరే, నువ్వు నా శిష్యునివి, నా కాళ్ళ దగ్గర పడి ఉండని చెప్పలే దేవుడు. దేవుడు అంటాడు నాకంటే గొప్ప. దేవుళ్ళు అసూయ లేదండి, ఓర్వలే. నేను ఇశ్రాయేలు దేశంలో తిరగాలి, వీళ్ళేంటి బూదిగంతాలకు సాక్షులా, వీళ్ళేమంత పవర్ఫుల్, వీళ్ళేమంత రైచియస్, వీళ్ళ ఏమంత హోలీ పీపుల్ అని బూదిగంతాలకు వెళ్ళాలి అనలేదు దేవుడు. అసూయ లేదు దేవునిలో. నీ జీవితాల్లో ఎవరైనా పైకి వస్తున్నారా, అసూయ పడకు. ఒకవేళ అసూయ లక్షణం వస్తుందా, దేవా దీన్ని తొలగించు ప్రభా. ఓర్వలేనితనం సాతాను లక్షణ. అది నీలో ఐక్యతను దెబ్బతీస్తుంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ నుంచి దూరం చేస్తుంది. నువ్వేంది నాకు చెప్పేది? అది అసూయ. భార్యతో ఆ మాట అంటున్నావా, భర్తతో ఆ మాట అంటున్నావా? నువ్వేంది నాకు చెప్పేది? ఓర్వలేనితనం. కుటుంబంలో నెమ్మది లేకుండా పోతుంది. ఎప్పుడు తెలుసా? ఆశీర్వాదం కుటుంబంలో ఉండదు, శాశ్వత జీవం కుటుంబంలో ఉండదు, కుటుంబం కొల్లేరుగా మారుతుంది. ఎప్పుడైతే నీ జీవితంలో అసూయ ఉంటుందో, నేనే టాప్, నువ్వెవరు నాకు చెప్పేదానికి, ఫినిష్ అయిపోయింది. కుటుంబం చిన్న భిన్నం అవడానికి రెడీ అయిపోతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్,
చివరిదిగా చిన్న విషయాన్ని పెద్దగా చేయొద్దు. అది చిన్నదే, అక్కడితోనే చంపేసాయి, అక్కడితోనే ఆపేసాయి. దాన్ని పెద్దగా చేసి సాగబీకి దానికి ఇంకా ఏమని చెప్పాలంటే దాన్ని కోసి మైక్రోస్కోప్లో పెట్టి దాన్ని మళ్ళీ కోసి దాన్ని చేయొద్దు. యూనిటీని దెబ్బతీస్తావు. ఒకటి ఏదైనా చిన్నగా తప్పు కనపడిందా, తప్పును సరిచేయి, వదిలేసేయి. వాళ్ళు విన్నారా, మళ్ళొకసారి చెప్పు. వినలేదా, మళ్ళొకసారి చెప్పు. వినలేదా, మరొకసారి చెప్పు. ఆ తర్వాత వదిలేసేయి. దాన్ని పెద్దది చేయొద్దు. అక్కడ ఉంటుంది అసలైన ఓర్పు, ఓపిక. దొరికినాడు. దీన్ని ఇప్పుడు చూస్తాం. ఈ కథ ఇది కాదు. తప్పులున్నవారు తమ తప్పులెరుగరు. జాగ్రత్త. నీవు ఇతరుల తప్పును మైక్రోస్కోప్ స్టడీ చేస్తే దేవుడు నీ దగ్గర తన మైక్రోస్కోప్ పెట్టాడు అంటే బతకలేం మనం. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అది మేలు, అది ఒక అభిషేకం, అది ఒక మంచు లాంటిది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, సియోను నివాసివైతే నీ జీవితంలో నువ్వు ఐక్యతను కోరుకుంటావు. ఐక్యతను చంపేవి 5: అహంకారం, రెండవదిగా నింద, మూడవదిగా ఓర్వలేనితనం, క్షమించలేని హృదయం, నాలుగవదిగా క్షమించలేని హృదయం, అసూయతో కూడినటువంటిది, ఐదవదిగా చిన్న చిన్న విషయాలను పెద్దగా చేయడం. నీ జీవితంలో ఇవి దూరమగునుగాక. ఆమేన్. దేవుడు కోరుతున్నాడు అచ్చట ఉండాలి. దేవుడు డిసైడ్ చేసినటువంటిది ఏంటి తెలుసా? ఆశీర్వాదం అచ్చట ఉండాలి. ఎక్కడ ఐక్యత ఉంటుందో, శాశ్వత దీవం ఎచ్చట ఉండాలి. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో, నీవు దేవుని బిడ్డగా ఐక్యతను కోరుకునే వ్యక్తివైతే దేవుని లక్షణం నీలో ఉంది. దేవుని ప్రార్థనకు సంబంధించిన వ్యక్తివి నువ్వు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా ప్రవహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాధనంగా నువ్వు మార్చబడతావు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఆయన కోరుకున్న సియోను నివాసికున్న లక్షణం ఏంటి తెలుసా? ఐక్యత. ఈరోజు మన జీవితంలో ఎక్కడైనా లేదా? ఎక్కడైనా అహంకారం వచ్చిందా? ఇతరులపైన నింద వేసామా? క్షమించలేకపోయామా? అసూయ చేత నింపబడ్డామా? చిన్న చిన్న విషయాలను పెద్దగా చేశామా? దేవా నన్ను క్షమించు. నేను సమాధానానికి కేంద్రంగా కాకుండా అసమాధానానికి, అశాంతికి, కొట్లాటలకు, విభేదాలకు, వేరైపోవడానికి నేను రీజన్ అయిపోయాను ప్రభా, నన్ను క్షమించు. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ కలిసి ఉంటారండి. మొట్టమొదటి డైవర్స్ థాట్ కొత్త నిబంధనలు ఎవరిదండి? నీతిమంతుడైన యోసేపుది. యోసేపు అనుకున్నాడు, నా భార్యను నేను విడాకులు ఇచ్చేస్తా. బైబిల్లో రాయబడింది, యోసేపు నీతిమంతుడు విడాకులకు రెడీ అయిపోయాడు. వాస్తవాలు తెలుసుకోకుండా. యేసు ప్రభు జన్మిస్తున్నాడు కాబట్టి వెంటనే అక్కడ సమాధానానికి తీసుకొని వచ్చాడు దేవుడు. వెంటనే అక్కడ మరియ గర్భంలో ఉన్నటువంటి యేసు ప్రభు కాబట్టి, ఆయన సమాధానకర్త కాబట్టి వెంటనే దేవుని దూత మాట్లాడుతున్నాడు, యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడొద్దు. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ డిఫరెన్సెస్ అనేటువంటివి తొలగిపోతాయి. దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి, పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ శక్తిని ఆటంకపరిచేది, పరిశుద్ధాత్మ శక్తిని అడ్డుకునేది ఐక్యత లేని పరిస్థితి. ఈరోజు దేవుడు మాట్లాడుతుండగా, సియోను నివాసిగా నీకు నాకు ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా? యూ షుడ్ నాట్ ద పర్సన్ ఆఫ్ డీవియేషన్. నీవు విభాగించే, డివిజన్స్ తీసుకొని వచ్చే వ్యక్తిగాను ఉండకూడదు, ఐక్యతను తీసుకొని వచ్చే వ్యక్తిగాను ఉండాలి. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుండగా, దేవా నా జీవితంలో ఈ ఐక్యతను దయచేయి. అక్కడే ఉంటుంది ఆశీర్వాదం, శాశ్వత జీవం. నా జీవితంలో ఐక్యత కలిగి జీవించినట్లుగా నాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవా నీ కార్యాలు నాలో, నా కుటుంబంలో జరిగించండి. నేను ఎక్కడైనా అసమాధానానికి, విభాగించడానికి కారణమైతే నన్ను మన్నించండి. నీ శిలువ రక్తముతో నన్ను కడగండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుటే సియోను అనుభవం. సియోను నివాసిగా ఐక్యతను ప్రేమించాలి, ఐక్యతను కోరుకోవాలి, ఐక్యత కోసం ప్రయాసపడదాం. ఎక్కడైనా ఈ విషయంలో గత దినాల్లో మనం తప్పు చేసామా? దేవా నన్ను క్షమించు. ఐక్యత భార్యాభర్తల మధ్య, ఐక్యత కుటుంబంలో, ఐక్యత సేవలో, ఐక్యత పనిచేసే స్థలంలో ఎక్కడ వేరైపోయినా దేవా నన్ను క్షమించు. నీ శిలువ రక్తముతో నన్ను కడుగు. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఎక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి తెలుసా? ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు? ఐక్యత ఉన్న స్థలంలో. ఎక్కడ శాశ్వత జీవం ఉంటుంది? ఐక్యతలో. దేవా నా జీవితంలో ఎక్కడైనా ఐక్యతను డిస్టర్బ్ చేసిన వ్యక్తిగా నేను ఉంటే, దేవా నా జీవితంలో అహంకారంతో కానీ,
ఇతరులపైన నింద వేయడం ద్వారా కానీ, క్షమించడానికి హృదయం బట్టి కానీ, నా జీవితంలో అసూయను బట్టి కానీ, చిన్న చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేసేటువంటి ఆ పనికిమాలిన బుద్ధిని బట్టి నా జీవితంలో ఐక్యతను నేను డిస్టర్బ్ చేసి ఉంటే మన్నించండి, మీ శిలువ రక్తముతో నన్ను కడుగు అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. సియోను నివాసివైతే ఐక్యతను కోరుకుంటావు, ఘనమైన కార్యాలు నీ జీవితంలో ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తున్న వినవద్దు, మీరు దేవునితో మాట్లాడండి. అవును దేవా, నా జీవితంలో ఎక్కడ ఐక్యతకు నేను భగ్నం కలిగించానో, ఐక్యతకు తూట్లు పొడిచానో, ఐక్యతను చిన్నాభిన్నం చేశాను, నన్ను క్షమించు ప్రభువా. దేవుని దగ్గర నువ్వు మాట్లాడు, దేవునితో మాట్లాడు. ప్రార్థన అంటే నువ్వు మాట్లాడాలి దేవునితో, వినడం కాదు. నువ్వు అడగాలి, దేవుణ్ణి అడగడం ప్రారంభించు. అప్పుడే ఉంటది ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం, దీవెనలు. ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సియోను నివాసిగా మా జీవితాల్లో ఉండవలసిన ఒక లక్షణాన్ని గురించి మాతో మాట్లాడారు ప్రభువా. యేసయ్యా, మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. ఏ విషయాల్లో, ఎప్పుడెప్పుడు, ఎవరెవరి దగ్గర, ఏ స్థలాల్లో ఐక్యతను దెబ్బతీసామో, మా స్వార్థం కోసం, మా గుర్తింపు కోసం, మా లాభం కోసం, మా యొక్క క్షేమం నిమిత్తమై ఎక్కడ ఐక్యతను దెబ్బతీసామో మన్నించండి. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. యేసయ్యా, ఎక్కడ ఐక్యతకు మేము దూరం అయిపోయామో ఆ ఏరియాస్ అన్నిటిని బట్టి అడుగుతున్నాం, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా, సహాయం చేయండి. మా జీవితాల్లో ఆశీర్వాదం లేకపోవడానికి, ఐక్యతను మేము ఇష్టపడలేనటువంటి వ్యక్తులమేమో నాయనా. మేలు కాకుండా కీడు జరగడానికి కారణం ఐక్యత లేకపోవడమే. పరిశుద్ధాత్మ కార్యాలు జరగకపోవడానికి ఐక్యత లేకపోవడమే నాయన. ఇతరులను మేము ప్రభావితం చేసి వారి జీవితాల్లో రిఫ్రెష్మెంట్ తీసుకురాలేక ఒక మంచులాగా మేము ఉండకపోవడానికి కారణం ఐక్యత లేకపోవడమే. నాయనా, మన్నించండి. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మాలో ఐక్యతకు అవసరమైన ప్రతి విధమైన కృప కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవ, మాలో ఐక్యతను కలిగించే మీ లక్షణాలు సమృద్ధిగా దయచేయండి నాయన, సమృద్ధిగా దయచేయండి నాయన. మీ బలమైన ఆత్మకార్యాలు ఎన్ని జరగాలనో అన్ని జరిగించి మహిమను పొందండి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మౌలు మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.